సో, క్యాంపా. క్యాంపా గురించి ఇప్పటిది కాదు. ఇట్స్ రైట్ నౌ అయితే కరెంట్ అఫైర్స్‌లో ఉంది గానీ బట్ ఇది దిస్ ఇష్యూ వాస్ లైక్ ఇది క్యాంపా అనేది 2లోనే సుప్రీం కోర్ట్ అనేది చెప్పడం జరిగింది. క్యాంపా లాంటి దాన్ని ఒకటి ఎస్టాబ్లిష్ చేయాలని 2004లో క్యాంపా ఎస్టాబ్లిష్ అయింది, రైట్? బట్ ఈవెన్ దో 2004లో ఎస్టాబ్లిష్ అయినప్పటికీ కూడా 2016లో యాక్ట్ అనేది తీసుకురావడం జరిగింది. ఇంతకీ క్యాంపా అంటే ఏంటి? వాట్ ఈస్ మీన్ బై క్యాంపా? ఓకే, కాంపెన్సేటరీ ఎఫారెస్ట్రేషన్ ఫండ్ మేనేజ్మెంట్ అండ్ ప్లానింగ్ అథారిటీ. ఓకే, కాంపెన్సేటరీ ఎఫారెస్ట్రేషన్ ఫండ్ మేనేజ్మెంట్ అండ్ ప్లానింగ్ అథారిటీ. ఏంటిది? దేని గురించి మాట్లాడుతుంది క్యాంపా అనేది? ఓకే, సీ హియర్ జస్ట్ ఐ విల్ రివైజ్ ద టాపిక్. ఫర్ ఎగ్జాంపుల్, ఎన్విరాన్మెంట్ అండ్ డెవలప్మెంట్ అనేది దే కెన్ నాట్ గో హ్యాండ్ ఇన్ హ్యాండ్, రైట్? డెవలప్మెంట్ కావాలంటే కొంత ఎన్విరాన్మెంట్ డిగ్రేడేషన్ జరుగుతుంది, ఎన్విరాన్మెంట్ కావాలంటే డెవలప్మెంట్ కాంప్రమైజ్ అవ్వాలి. అందుకే కాన్సెప్ట్ అనేది సస్టైనబుల్ డెవలప్మెంట్ అన్న కాన్సెప్ట్ అనేది రావడం జరిగింది. ఎస్, సరే, ఓకే. ఫర్ ఎగ్జాంపుల్, అలాగని చెప్పి డెవలప్మెంట్ని ఆపలేం కదా. ఫర్ ఎగ్జాంపుల్, రోడ్డు వేయాలో ప్రాజెక్ట్ ఏదైనా కావాలి. అలాంటప్పుడు జనరల్గా ఏం జరుగుతుంది? ఆ పర్టికులర్ ఫారెస్ట్ ఏరియాని ఖచ్చితంగా క్లియర్ చేయాలి. ఎవరు క్లియర్ చేస్తున్నారు ఈ ఫారెస్ట్ ఏరియాని? జనరల్గా ప్రైవేట్ సెక్టర్ క్లియర్ చేస్తుందని చెప్దాం స్పెసిఫిక్గా. ఎందుకంటే వాళ్ళే లైక్ నాన్ ఫారెస్ట్ ప్రొడ్యూస్కి కన్వర్ట్ చేస్తారు కాబట్టి, నాన్ ఫారెస్ట్ పర్పసెస్కి యాక్చువల్గా దాన్ని కన్వర్ట్ చేస్తారు కాబట్టి. ఇప్పుడు ఈ కాంపెన్సేటరీ ఎఫారెస్ట్రేషన్ ఫండ్ మేనేజ్మెంట్ అండ్ ప్లానింగ్ అథారిటీ అనేది ఏం చెప్తుంది అంటే, ఒక పర్టికులర్ ప్యాచ్ ఆఫ్ ల్యాండ్ ఉంది. ఓకే, ఈ పర్టికులర్ ప్యాచ్ ఆఫ్ ల్యాండ్ ఉంది. ఈ ప్యాచ్ ఆఫ్ ల్యాండ్ ఏదైతే ఉందో, ఈ ప్యాచ్ ఆఫ్ ల్యాండ్ని ప్రైవేట్ సెక్టర్ క్లియర్ చేస్తుంది. ఎందుకు క్లియర్ చేస్తుంది? తన యొక్క సమ్ అదర్ ప్రాజెక్ట్ వర్క్ కోసం, సమ్ అదర్ డెవలప్మెంట్ ప్రాజెక్ట్ వర్క్ కోసం క్లియర్ చేస్తుంది. ఓకే, అయితే ఆ ప్రైవేట్ సెక్టర్ క్లియర్ చేస్తుంది కాబట్టి ఈ ప్రైవేట్ సెక్టర్ ఏం చేయాలి? ఫర్ ఎగ్జాంపుల్, దిస్ ప్యాచ్ ఆఫ్ ఫారెస్ట్ ల్యాండ్ ఏదైతే ఉందో, ఇట్ ఈస్ డూయింగ్ సమ్ ఎకలాజికల్ సర్వీసెస్. మేబీ టింబర్ అవ్వచ్చు, మేబీ సాయిల్ రిస్టోరేషన్ అవ్వచ్చు, లేకపోతే బ్యాంబూ అవ్వచ్చు, వుడ్ అవ్వచ్చు, సమ్ అదర్. ఓకే, నాన్ ఫారెస్ట్ ప్రొడ్యూస్ అవ్వచ్చు. లైక్ ఎనీ అదర్ థింగ్స్. ఓకే, లేకపోతే కార్బన్ సీక్వెన్స్ట్రేషన్ అవ్వచ్చు, బికాస్ మోర్ ఫారెస్ట్ మోర్ కార్బన్ డైఆక్సైడ్ని అబ్జర్వ్ చేస్తే మోర్ కార్బన్ సీక్వెన్స్ట్రేషన్ అవ్వచ్చు. ఏ లాట్ ఆఫ్ ఎకలాజికల్ సర్వీసెస్ అనేది ఆ పర్టికులర్ ఫారెస్ట్ అనేది ఇవ్వటం జరుగుతుంది. మేబీ ఈ ప్యాచ్ ఆఫ్ ల్యాండ్ ఫారెస్ట్ ఏదైతే ఉందో, ఇది ఇస్తున్న ఎకలాజికల్ సర్వీసెస్కి సమ్ వాల్యూ అనేది మనం ఇక్కడ కన్స్ట్రక్ట్ చేద్దాం. ఫర్ ఎగ్జాంపుల్, దీని యొక్క వాల్యూ అనేది 100 అనుకుందాం. రైట్ నో ఈ ఫారెస్ట్ ప్యాచ్ ఆఫ్ ల్యాండ్ ఏదైతే ఉందో, ఇది ఇస్తున్న ఎకలాజికల్ సర్వీసెస్కి నేను వాల్యూ కడితే 100 అనుకుందాం. ఓకే, బాగానే ఉంది. ఇప్పుడు ఏమంటుందంటే, ఇక్కడ ఎంతైతే నువ్వు ఫారెస్ట్ ప్యాచ్ ఆఫ్ ల్యాండ్ నువ్వు క్లియర్ చేసావో దానికి ఈక్వివాలెంట్గా ఆ పర్టికులర్ ప్రైవేట్ సెక్టర్ ఏదైతే ఉంటుందో, ఆ పర్టికులర్ ప్రైవేట్ సెక్టర్ వేరే ఏరియాలో ఆ పర్టికులర్ ఫారెస్ట్ని మళ్ళీ రీక్రియేట్ చేయాలి. అంటే ఎఫారెస్ట్రేషన్ అనేది చేయాలి. సమ్ అదర్ ఏదైనా సమ్ ఏరియాని తీసుకొని ఆ ఏరియా ల్యాండ్ ఎక్విజిషన్కి కాస్ట్ అంతా కూడా ఈ ప్రైవేట్ సెక్టర్ బేర్ చేసి అక్కడ ఈ ఫారెస్ట్ మొత్తాన్ని కూడా గ్రో చేయాలి అనమాట. ఓవర్ నైట్లో ఇక్కడ ఉన్న ఫారెస్ట్ అంతా వచ్చేది కదా, మేబీ వేరే ల్యాండ్ ఏరియాని ఏదైతే తీసుకొని దాన్ని ఎక్విజిషన్ చేసుకొని దానికి కాస్ట్ బేర్ చేసి ప్రైవేట్ సెక్టర్ ఓకే లైక్ మొక్కలు వేసింది అనుకుందాం, ప్లాంట్స్. బట్ అది ఈ ఫారెస్ట్ అంతా ఎదగాలి అంటే మేబీ అప్రాక్సిమేట్లీ 50 years టైం ఈజీగా పడుతుంది. ఎస్, ఈ 50 years ఈజీగా పడుతుంది కాబట్టి దిస్ ఎకానమీ 100 రూపీస్ వాల్యూ ఏదైతే ఉందో ఎకలాజికల్ సర్వీసెస్ అనేది కోల్పోతుంది. ఓకే, అందుకని ఏం మాట్లాడతారంటే, రైట్ నో దీని వాల్యూ 100 ప్లస్ దీనికి 50 yearsలో ఇది ఎంత వాల్యూ ఇస్తుంది? 50 years అంటే మేబీ ఇది టోటల్గా 100 రూపీస్ వర్త్ వాల్యూ ఆఫ్ ఎకలాజికల్ సర్వీసెస్ అనేది ఇవ్వచ్చు. ఆ టైంకి ఈ మొత్తానికి ఒక వాల్యూ అనేది కట్టడం జరుగుతుంది అనమాట. ఓకే, జనరల్గా దాన్నే ఎన్పివి అని చెప్పి పిలుస్తారు. ఓకే, నెట్ ప్రెజెంట్ వాల్యూ అనమాట, ఎన్పివి వాల్యూ అని చెప్పేసి పిలుస్తారు. ఒక వాల్యూ అనేది ఇస్తారు. ఈ వాల్యూ మొత్తం ఏంటి? ద ప్రైవేట్ సెక్టర్ హ్యాస్ టు బేర్. ఇది ఫర్ ఎగ్జాంపుల్ 1000 రూపీస్ అయ్యింది అనుకున్నాం. రైట్ నో అయితే 100 రూపీస్ అది ఇస్తున్న ఎకలాజికల్ సర్వీసెస్ యొక్క వాల్యూ 100 రూపీస్. బట్ నువ్వు వేరే ఏరియాలో నువ్వు లైక్ ప్లాంట్స్ వేసేస్తాను అంటున్నావు, బట్ అది ఓవర్ ఏ పీరియడ్ ఇంత ఫారెస్ట్ అవ్వటానికి దానికి 50 years యావరేజ్గా పడుతుంది. అప్పుడు ఇంత వాల్యూ వర్త్ ఆఫ్ ఎకలాజికల్ సర్వీసెస్ అది ఇస్తుంది. బట్ ఈ టైంలో ఎకలాజికల్ సర్వీసెస్ అనేది కోల్పోతుంది కదా ఎకానమీ. అందుకని ఈ వాల్యూకి ఓవర్ ఏ 50 years ఆఫ్ దానికి ఎంత వాల్యూ అయితే వస్తుందో అది మొత్తాన్ని క్యాలిక్యులేట్ చేసి ఆ మొత్తాన్ని కూడా
ప్రైవేట్ సెక్టర్ మీద ఇంపోజ్ చేయడం జరుగుతుంది. ఇట్ హ్యాస్ టు కాంపన్సేట్ అనమాట. ఓకే. సో ఆర్కియలాజికల్ సర్వీసెస్ కోల్పోతుంది కాబట్టి ఎకానమీ అంత అమౌంట్ 1000 రూపీస్ అయిందనుకోండి, ఆ 1000 రూపీస్ ప్రైవేట్ సెక్టర్ గవర్నమెంట్కి ఇచ్చేసాలి. ఏ గవర్నమెంట్కి? ఫర్ ఎగ్జాంపుల్ ఇది ఆంధ్రప్రదేశ్ స్టేట్లో జరుగుతుంది అనుకోండి. సో అంబానీ కన్స్ట్రక్ట్ చేస్తున్నాడు అనుకోండి సమ్ ప్రాజెక్ట్, ఆంధ్రప్రదేశ్లో ఫారెస్ట్ ఏరియా పోయిందనుకోండి, ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్కి ఆ అమౌంట్, ఆ 1000 రూపీస్ అమౌంట్ అనేది ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్కి కాంట్రిబ్యూట్ చేసేస్తారు. ఎవరు కాంట్రిబ్యూట్ చేస్తారు? అంబానీ కాంట్రిబ్యూట్ చేస్తారు. అయితే ఈ అమౌంట్ ఏదైతే ఉంటుందో, ఓకే, సో ఈ అమౌంట్ ఆంధ్ర గవర్నమెంట్ సెంట్రల్ గవర్నమెంట్కి పంపించేస్తుంది అనమాట. ఆంధ్ర గవర్నమెంట్ ఈ అమౌంట్ అంతా ఎక్కడికి వెళ్తుంది? స్టేట్ యొక్క క్యాంపాకి వెళ్తుంది అనమాట. ఓకే, స్టేట్లో కూడా ఒక క్యాంపా ఉంటుంది, స్టేట్ యొక్క క్యాంపాకి వెళ్తుంది, స్టేట్ క్యాంపా నుంచి సెంట్రల్ క్యాంపాకి వెళ్ళిపోవడం జరుగుతుంది, ఆ ఫండ్లోకి వెళ్ళిపోవడం జరుగుతుంది అనమాట, సెంట్రల్ క్యాంపాలోకి వెళ్ళిపోతుంది అనమాట. సో అప్పుడు దెన్ ఇది మళ్ళీ సెంట్రల్ గవర్నమెంట్ నుంచి స్టేట్ గవర్నమెంట్కి రీడిస్ట్రిబ్యూట్ అవుతుంది అనమాట. సో ఫర్ ఎగ్జాంపుల్ ఏం జరుగుతుంది? ఈ అమౌంట్ని దేనికి యూజ్ చేయాలి? మళ్ళీ ఎఫారెస్ట్రేషన్కే యూజ్ చేయాలి. అంటే ఇక్కడ ఏదైతే ప్యాచ్ ఆఫ్ ల్యాండ్ క్లియర్ చేశారో దీన్ని మళ్ళీ వేరే ఏరియాలో అంత ప్యాచ్ ఆఫ్ ల్యాండ్ క్రియేట్ చేయాలి కాబట్టి అలా క్రియేట్ చేయడానికి ఆ ఫండ్ మొత్తాన్ని యూజ్ చేయాలి. ఇది యాక్చువల్ నామ్ అనమాట. అంటే సెంట్రల్ గవర్నమెంట్ ఏం చేయాలి? సో వీళ్ళ ఎవ్రీథింగ్ రెడీ అయినప్పుడు ఈ ఫండ్ని రిలీజ్ చేస్తుంది సెంట్రల్ గవర్నమెంట్. ఎవరికి రిలీజ్ చేస్తుంది? స్టేట్ గవర్నమెంట్కి రిలీజ్ చేస్తుంది. అప్పుడు ఆ స్టేట్ గవర్నమెంట్ ఏదైతే ఉంటుందో ఆ పర్టికులర్ ఎఫారెస్టేషన్ ప్రోగ్రామ్ని ఇనిషియేట్ చేయాలన్నమాట. ఇది స్టేట్ గవర్నమెంట్కి వచ్చి స్టేట్ గవర్నమెంట్ డైరెక్ట్గా ఈ ఫండ్ని యూటిలైజ్ చేయదు, గుర్తుపెట్టుకోండి. సెంట్రల్ గవర్నమెంట్కి వెళ్తుంది, సెంట్రల్ గవర్నమెంట్ మళ్ళీ ప్రాజెక్ట్ అంతా క్లియర్ అయిన తర్వాత సెంట్రల్ గవర్నమెంట్ స్టేట్ గవర్నమెంట్కి వస్తే స్టేట్ గవర్నమెంట్ ఆ ప్రాజెక్ట్ మీద దీన్ని ఇన్వెస్ట్ చేయడం జరుగుతుంది. సో ఇక్కడ నుంచి 1000 రూపీస్ వెళ్ళింది అనుకోండి, సో తిరిగి 900 రూపీస్ మాత్రమే పంపిస్తుంది స్టేట్ గవర్నమెంట్కి. 10% అమౌంట్ అనేది తిరిగి పంపించదు, ఎందుకంటే బికాస్ ఆఫ్ దిస్ అడ్మినిస్ట్రేటివ్ ఎక్స్పెన్సెస్ అనమాట. సో అడ్మినిస్ట్రేటివ్ ఎక్స్పెన్సెస్కి 10%ని తీసేసి ఇక్కడ నుంచి 1000 వెళ్తే అందులో 10% తీసేసి రిమైనింగ్ 90% అమౌంట్ అనేది స్టేట్ గవర్నమెంట్కి తిరిగి ఇచ్చేస్తుంది. ఈ స్టేట్ గవర్నమెంట్ ఈ ఫండ్ మొత్తాన్ని కూడా ఆ ఎఫారెస్ట్రేషన్ ప్రోగ్రామ్కి యూజ్ చేయాలన్నమాట. ఇది కదా యాక్చువల్గా మేజర్గా క్యాంపా. అండ్ ఇది జస్టిఫైడ్ కూడా, ఈ ఫండ్ ఎస్టాబ్లిష్మెంట్ అనేది జస్టిఫైడ్ కూడా. అయితే ఇది ఎప్పుడు ఎస్టాబ్లిష్ చేశారు? సో 2002లో సుప్రీం కోర్టు, అది కూడా ఎందుకు అంటే బికాస్ ఆఫ్ దిస్ కేస్. ఓకే, గోదవర్మన్ కేసు ఏదైతే ఉంటుందో 1980s 90s టైంలో, ఈ కేసు ఆధారంగా సుప్రీం కోర్టు ఏంటంటే జడ్జ్మెంట్ ఇచ్చినప్పుడు 2002లో ఇలాంటి క్యాంపా అన్నదాన్ని ఒకటి ఎస్టాబ్లిష్ చేయాలి, ఒక ఫండ్ని క్రియేట్ చేయాలి. ఎక్కడైతే ప్రైవేట్ సెక్టర్ ఈ పర్టికులర్ డిఫారెస్ట్రేషన్ చేస్తున్నాడో సో దాన్ని కాంపన్సేట్ అనేది ఆ పర్టికులర్ ప్రైవేట్ సెక్టరే చేయాలి అనే ఉద్దేశంతో క్యాంపా అన్నదాన్ని ఒకదాన్ని ఎస్టాబ్లిష్ చేయాలని సుప్రీం కోర్టు చెప్పడం జరిగింది 2002లో. అండ్ 2004లో అండర్ మినిస్ట్రీ ఆఫ్ ఎన్విరాన్మెంట్ అండ్ ఫారెస్ట్, ఇప్పుడైతే మినిస్ట్రీ ఆఫ్ ఎన్విరాన్మెంట్ ఫారెస్ట్ అండ్ క్లైమేట్ చేంజ్ ఉండేది. సో బట్ 2002-04లో మినిస్ట్రీ ఆఫ్ ఎన్విరాన్మెంట్ అండ్ ఫారెస్ట్, క్లైమేట్ చేంజ్ మీద ఇంకా అంత ఎక్కువ ఫోకస్ ఉండేది కాదు. సో అక్కడ క్యాంపా ఉండేదన్నమాట. 2004లో ఎస్టాబ్లిష్ చేశారు. బట్ 2004లో ఎస్టాబ్లిష్ చేసిన 2016లో యాక్ట్ రావడం జరిగింది, గుర్తుపెట్టుకోండి. ఎందుకు అంటే సెబీ యాక్చువల్గా 1992 కన్నా ముందే ఉంది, బట్ 1990sలోనే ఎందుకు సెబీ యాక్ట్ రావడం జరిగింది 92లో? బికాస్ ఆఫ్ 1991 ఏం జరిగింది యాక్చువల్గా? ఏ కేసు ఆధారంగా యాక్చువల్గా సెబీ యాక్ట్ని తీసుకొచ్చారు? ఓకే, హర్షద్ మెహతా స్కామ్. సో హర్షద్ మెహతా స్కామ్, సో స్టాక్ మార్కెట్ని మొత్తాన్ని ఇంత దారుణంగా స్కామ్ చేయొచ్చు, సో లేదు, సో దీనికి స్పెసిఫిక్గా ప్రొవిజన్స్ ఎలా రెగ్యులేషన్ మెకానిజం అని ఒక యాక్ట్ని తీసుకురావడం జరిగింది. అలాగే క్యాంపాలో మిస్యూటిలైజేషన్ చాలా జరగవచ్చు. ఆర్ యు గెటింగ్ ద లాజిక్? ఫండ్ని తీసుకుంటుంది, అది ఎవరికి ఇస్తుంది ఏంటి, ఒక క్యాలిక్యులేషన్ ఉండదు, ఒక లెక్క ఉండదు, ఎవరికి వెళ్తుంది ఏంటి, సో ఒక ట్రాన్స్పరెన్సీ ఉండదు. ఏం జరుగుతుందని నువ్వు రైట్ ఇన్ఫర్మేషన్ యాక్ట్ 2005 కింద నువ్వు ఏదైనా పెట్టాలి అన్నా సరే ఏ ప్రొవిజన్ కింద, సో దేర్ షుడ్ బి సమ్ ప్రొవిజన్, రైట్? సో అందుకని ఈవెన్ దో 2004లో క్యాంపా వచ్చిన 2016లో యాక్ట్ రావడం జరిగింది. సో ఒక స్టెబిలైజ్డ్ యాక్ట్ అనేది 2016లో దానికి ఇవ్వడం జరిగింది. సో కాబట్టి 2016 నుంచి ఆ ఫండ్ ఎక్కడికి వెళ్తుంది, ఏ స్టేట్కి వెళ్తుంది, ఎంత వస్తుంది ఏంటి అనేది ఒక క్లియర్గా ట్రాన్స్పరెంట్గా ఎవ్రీథింగ్ అనేది జరుగుతుంది. ఇది మనం అనుకుంటున్నాం యాక్ట్ వచ్చింది కాబట్టి. అంటే అంతకుముందు చాలా మిస్యూటిలైజేషన్ జరగవచ్చు, సంథింగ్ ఏదైనా అవ్వచ్చు. సో ఇప్పుడు 2016లో యాక్ట్ వచ్చింది కాబట్టి సో ఖచ్చితంగా ట్రాన్స్పరెన్సీ ఉంటుందని అనుకుంటున్నాం. బట్ రీసెంట్గా ఎకనామిక్ టైమ్స్లో ఏం మాట్లాడుతున్నారంటే రిగార్డింగ్ దిస్, సో కాగ్ రిపోర్ట్ ఇవ్వడం జరిగింది. ఐ విల్ పోస్ట్ దిస్. ఓకే, సో మీకు ఈ పర్టికులర్ ఆర్టికల్ నేను పోస్ట్ చేస్తాను. కాగ్ రిపోర్ట్ ఎకనామిక్ టైమ్స్లో ఇవ్వడం జరిగింది. సో కాగ్ ఏమని చెప్తుందంటే ఉత్తరాఖండ్, స్పెసిఫిక్గా ఉత్తరాఖండ్ స్టేట్ అయితే ఉంటుందో ఉత్తరాఖండ్ స్టేట్ యొక్క క్యాంపా గురించి మాట్లాడుతుంది. ఎందుకంటే స్టేట్ స్పెసిఫిక్గా కూడా క్యాంపా ఉంటుంది కదా. సో ఉత్తరాఖండ్ అమౌంట్ ఏదైతే ఉంటుందో డిఫారెస్ట్రేషన్ అమౌంట్ సెంట్రల్ గవర్నమెంట్కి పంపిస్తే సెంట్రల్ గవర్నమెంట్ ఏం చేయాలి, స్టేట్కి మళ్ళీ 10% కట్ చేసి అమౌంట్ అనేది ఇస్తుంది, తిరిగి ఇవ్వాలి. అయితే ఈ ఎఫారెస్ట్రేషన్ ప్రోగ్రామ్ విత్ ఇన్ 1 year ఆర్ 2 గ్రోయింగ్ సీజన్స్లో కంప్లీట్ అయిపోవాలన్నమాట. ఓకే, అంటే ఈ ఎఫారెస్ట్రేషన్ ప్రోగ్రామ్ మొత్తం విత్ ఇన్ 1 yearలో అండ్
2 గ్రోయింగ్ సీజన్స్లో ఈ ప్రాసెస్ కంప్లీట్ అయిపోవాలి. బట్ ఉత్తరాఖండ్లో ఈ ప్రాసెస్ జరగట్లే. ఓకే, ఈ ఫండ్స్ అనేది ఫారెస్ట్ డిపార్ట్మెంట్ డైవర్ట్ చేస్తుంది. ఓకే, సో అంటే యాక్చువల్ ఎఫారెస్ట్రేషన్ చేయకుండా ఈ ఫండ్స్ అనేవి డైవర్ట్ చేస్తుంది అంటే లైక్ సమ్ మిస్యూటిలైజేషన్ జరుగుతుందని అర్థం. అండ్ మోర్ ఓవర్ ఆల్మోస్ట్ 32 కేసెస్లో డిఫరెంట్ 32 కేసెస్లో ఏంటంటే ఆల్మోస్ట్ ఈ ఎఫారెస్ట్రేషన్ ప్రోగ్రామ్ జరగడానికి 8 years టైం పడుతుందంటే అప్రాక్సిమేట్లీ. ఓకే, అంటే వీడు ఈ పర్టిక్యులర్ ఈ రోజు ప్రైవేట్ సెక్టర్ ఈ రోజు 100 వాల్యూ ఇచ్చి సో నీకు 50 yearsకి సమ్ 1000 ఇస్తున్నాడు. నువ్వు ఎఫారెస్ట్రేషన్ స్టార్ట్ చేసింది ఒక 10 years తర్వాత స్టార్ట్ చేస్తామంటే ఎకలాజికల్ సర్వీసెస్ వాల్యూ అక్కడ కోల్పోతున్నట్టే కదా. సో ఆటోమేటిక్గా మనం అడ్వాంటేజ్ కోల్పోతున్నట్టే కదా. 8 years టైం పడుతుందంటే ఈరోజు 100 ఇచ్చిన వాల్యూ 8 years తర్వాత మేబీ 150 ఇవ్వచ్చు, 200 ఇవ్వచ్చు. నువ్వు అప్పుడు ప్లాన్ చేయడం నువ్వు స్టార్ట్ చేస్తామంటే ఎంత ఎకలాజికల్ సర్వీసెస్ అనేది కోల్పోతున్నావు. సో రియల్లీ ఇండియా ఈజ్ కమిటెడ్ టు దిస్ ఎఫారెస్ట్రేషన్ ప్రోగ్రామ్స్? సో ఇట్ ఈస్ ఎ క్వశ్చన్ మార్క్. ఓకే, సో ఇది కాగ్ తీసుకొచ్చిన రిపోర్ట్. సో ఉత్తరాఖండ్లో ఏంటంటే ఎఫారెస్ట్రేషన్స్ అనేవి డైవర్ట్ అవుతున్నాయి అండ్ మోర్ ఓవర్ ఫండ్స్ ఆర్ డైవర్టింగ్ ఫర్ అదర్ రీజన్స్. ఓకే, ఫర్ అదర్ పర్పసెస్ వాట్ ఎవర్ ఇట్ ఈస్ అవన్నీ మనం మాట్లాడమని కదా. సో కాగ్ చెప్పింది అండ్ ఇట్ రైజెస్ ఏ క్వశ్చన్ మార్క్. ఆర్ వి రియల్లీ కమిటెడ్ టు దిస్ బయోడైవర్సిటీ కన్సర్వేషన్? ఆర్ వి రియల్లీ కమిటెడ్ టు దిస్ ఎఫారెస్ట్రేషన్ ప్రోగ్రామ్స్? ఎందుకంటే జస్ట్ నేను ఇప్పుడే ఎక్స్ప్లెయిన్ చేశాను. ఓకే, COP16లో మేము ఇంత రిస్టోరేషన్ చేస్తాం అంత రిస్టోరేషన్ చేస్తామని చెప్పి. అండ్ మోర్ ఓవర్ ఇఫ్ యూ ఆల్ రిమెంబర్ రిగార్డింగ్ బాండ్ ఛాలెంజ్, సో బాండ్ ఛాలెంజ్ ఏదైతే ఉంటుందో ఇది మీకు ఐడియా ఉంటుంది. ఓకే, సో దీనికన్నా ముందు సో యాజ్ యూ ఆల్రెడీ నో అబౌట్ యుఎన్ జనరల్ అసెంబ్లీ. సో యుఎన్ జనరల్ వన్ ఆఫ్ ద ఆర్గన్ ఆఫ్ యుఎన్ జనరల్ అసెంబ్లీ 2017 ఒక ప్లాన్ని అడాప్ట్ చేసుకుంది. ఇఫ్ యూ రిమెంబర్డ్ ఆర్ నాట్, ఓకే, క్లాస్లో మనం మాట్లాడాం యుఎన్ స్ట్రాటజిక్ ప్లాన్ ఫర్ ఫారెస్ట్. ఈ ప్లాన్ అడాప్ట్ చేసుకుంది యుఎన్ జనరల్ అసెంబ్లీ. ఏంటి? సో 2030 కల్లా సో 3% ఆఫ్ ద ఫారెస్ట్ ఏరియాని ఇంక్రీజ్ చేస్తామని చెప్పేసి లైక్ ఈ ప్లాన్ తీసుకోవడం రావడం జరిగింది. ప్లాన్ అడాప్ట్ చేస్తుంది అంటే వాళ్ళ యొక్క మేజర్ గోల్ ఏంటి? యుఎన్ జనరల్ అసెంబ్లీ యొక్క మేజర్ గోల్ ఏంటంటే 2030 కల్లా 3% ఆఫ్ ద ఫారెస్ట్ ఏరియాని ఆల్ ఓవర్ ద వరల్డ్ ఇంక్రీజ్ చేస్తామని. మరి ఇంత స్పెసిఫిక్గా మాట్లాడారు అంటే మరి వాళ్ళు యుఎన్ జనరల్ అసెంబ్లీ ఈ స్పెసిఫిక్ టార్గెట్ని అచీవ్ చేసిందంటే ఆల్ కంట్రీస్ హ్యాస్ టు కాంట్రిబ్యూట్. బట్ ఇండియా లాంటి కంట్రీ ఇలా చేస్తుంటే ఎలాగా? సో ఆర్ వి కమిటెడ్ రియల్లీ? ఇట్ పుట్స్ ఏ క్వశ్చన్ మార్క్. ఓకే, ఇలాంటి వాటి మీద మనకు పాయింట్స్ రేస్ చేయాలి. అనాలిసిస్ రాసేటప్పుడు మెయిన్స్లో ఇలాంటి పాయింట్స్ని మనం స్పెసిఫిక్గా చూపించాలన్నమాట. ఓకే, అండ్ మోర్ ఓవర్ బాండ్ ఛాలెంజ్ మీకు ఐడియా ఉందా? సో బాండ్ ఛాలెంజ్ యాక్చువల్గా 2011లోనే యాక్చువల్గా బాండ్ ఛాలెంజ్ ఇట్స్ ఎన్ ఇనిషియేటివ్ బిట్వీన్ జర్మనీ అండ్ IUCN. ఓకే, ఇంటర్నేషనల్ యూనియన్ ఫర్ కన్జర్వేషన్ ఆఫ్ నేచర్. సో జర్మనీ అండ్ IUCN తీసుకొచ్చిన ఇనిషియేటివ్ బాండ్ ఛాలెంజ్ అనమాట. ఓకే, సో ఈ బాండ్ ఛాలెంజ్లో ఏంటి స్పెసిఫిక్గా ఇండియా ఏమని చెప్పింది? 2015లో ఇండియా ఈ బాండ్ ఛాలెంజ్ని ఎప్పుడు అడాప్ట్ చేసుకుంది? ఈవెన్ దో బాండ్ ఛాలెంజ్ అనేది 2011లో తీసుకొచ్చినప్పటికీ ఇండియా ఈ బాండ్ ఛాలెంజ్ని నేను యాక్సెప్ట్ చేస్తానని చెప్పి ఎప్పుడు తీసుకుంది? 2015లో. 2015లో UNFCCC యొక్క COP మీటింగ్ జరిగింది కదా. UNFCCC COP మీటింగ్లో బాండ్ ఛాలెంజ్ని ఇండియా యాక్సెప్ట్ చేసింది. అప్పుడు ఏమని చెప్పింది? నేను 5 million hectares ఆఫ్ డిగ్రేడెడ్ అండ్ డిఫారెస్ట్రేటెడ్ ల్యాండ్ని నేను రీస్టోర్ చేస్తాను అంటే ఎఫారెస్ట్రేషన్ చేస్తానని కదా. సింపుల్గా 5 million hectaresని అనౌన్స్ చేసింది అనమాట. ఓకే, అండ్ మోర్ ఓవర్ 2019లో ఇండియా హోస్ట్ చేసింది ఏంటి? ఓకే, యునైటెడ్ నేషన్స్ కన్వెన్షన్, యునైటెడ్ నేషన్స్ కన్వెన్షన్ టు కంబాట్ డిజర్టిఫికేషన్, UNCCD. ఓకే, UNCCDలో 2019లో ఇండియా హోస్ట్ చేసింది. డిడ్ యూ రిమెంబర్? హోస్ట్ చేసినప్పుడు ఇండియా ఇంకా కొంచెం ఎగ్జాగరేటెడ్గా తన టార్గెట్స్ని పెంచింది బికాజ్ ఇండియా హోస్టెడ్ UNCCD కదా. అప్పుడు ఏమని చెప్పింది? నేను 21 million hectares ఆఫ్ డిగ్రేడెడ్ అండ్ డిఫారెస్ట్రేటెడ్ ల్యాండ్ని నేను రీస్టోర్ చేస్తానని చెప్పింది. సో టోటల్గా బాండ్ ఛాలెంజ్ని 2011లో వచ్చిన బాండ్ ఛాలెంజ్ని ఇండియా ఓకే 2 COPsలో దీస్ 2 COPs ఆర్ డిఫరెంట్. COP UNFCCC అంటే UNFCCCలో COPs జరుగుతాయి కదా, అది 2015లో ప్యారిస్ అగ్రిమెంట్. అందులో బాండ్ ఛాలెంజ్ని యాక్సెప్ట్ చేసి 5 million hectares చెప్పింది. మళ్ళీ UNCCD UN ఫ్రేమ్వర్క్ కన్వెన్షన్ టు కంబాట్ డిజర్టిఫికేషన్ ఏదైతే ఉందో అది 2019లో జరిగినప్పుడు 21 million hectares నేను రీస్టోర్ చేస్తానని చెప్పింది. సో టోటల్గా ఎంత? 26 million hectares ఆఫ్ డిగ్రేడెడ్ అండ్ డిఫారెస్టెడ్ ల్యాండ్ని నేను రీస్టోర్ చేస్తానని కమిట్మెంట్ ఇచ్చింది. ఎప్పటికల్లా? 2030 కల్లా. ఓకే, ఇవన్నీ కూడా దీస్ ఆర్ పార్ట్ ఆఫ్ దిస్ కదా, కమిట్మెంట్ ఇచ్చింది. మరి ఇక్కడ ఫండ్స్ అన్ని మిస్యూటిలైజ్ అయ్యి డిఫారెస్ట్రేషన్ డెవలప్మెంట్స్ కోసం అని చెప్పేసి నువ్వు కట్ చేసేస్తున్నావు, ఎఫారెస్ట్రేషన్ ప్రోగ్రామ్స్కి నువ్వు డైవర్ట్ చేసినా అంటే హౌ కెన్ ఇండియా ఫుల్ఫిల్ దిస్ కమిట్మెంట్స్? ఓకే, సో కమిట్మెంట్స్. సో ఇది వెరీ ఇంపార్టెంట్ పాయింట్ దిస్ కాగ్ రికార్డ్ బికాజ్ ఇట్స్ అన్ అథెంటిక్ రిపోర్ట్. కాగ్ రేస్ చేసిన
క్వశ్చన్ మార్క్ అనమాట. ఓకే, సో ఇది ఉత్తరాఖండ్. సో రైట్ నౌ అయితే ఉత్తరాఖండ్లో చూపించారు, బట్ వాట్ ఎవర్ ఇట్ ఈస్ ఇన్ ఇండియా. సో ద కమిట్మెంట్స్ ఆర్ నాట్ ఫుల్ఫిల్లింగ్. హౌ దిస్, సో దీన్ని ఎలాగా ఈ పర్టికులర్ ఇష్యూని ఎలా అడ్రస్ చేయాలనేది వీ హ్యావ్ టు సి. ఓకే, మనం మాట్లాడతాం, కమిటెడ్ అయ్యి ఉండాలి అండ్ రెగ్యులేషన్ షుడ్ బి వెరీ స్ట్రింజెంట్ అన్నట్టుగా మనం మాట్లాడతాం అనమాట. ఓకే, ఎస్ సార్. అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసరికి